హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సిటీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా స్మూత్గా ఉంది. ఈ డిజిటల్ ప్రింటింగ్తో ఫ్లోరల్ అనమాట. అంతా ఫ్లవర్స్ ఇంకా క్రీపర్స్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి చూస్తానికి. ఇప్పుడు ట్రెండీ మోడల్లో ఉంది కదా ఈ కాటను. ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. ఇదిగోండి, లోపల వైపు బయట వైపు కూడా ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతూ షైనీగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే చూస్తానికి సిల్కీ క్లాత్ లాగా ఉంటుంది, కానీ ప్యూర్ కాటన్ అండి. చాలా స్మూత్గా బాగుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కంఫర్ట్గా ఉంటుంది. దీనికి లైనింగ్ మాత్రం క్రేప్లో తీసుకొచ్చారండి. ఇది 2 మీటర్స్, లైనింగ్ 2 మీటర్సే, అలాగే మెయిన్ క్లాత్ కూడా 2 మీటర్సే. ఇదిగోండి, ఇది కూడా చాలా స్మూత్గా ఉందండి. కాటన్ క్లాత్కి కాటనే వేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. వాష్ చేస్తే కాటన్ది ఏమవుద్దు అంటే ముడుచుకుపోతుంది అనమాట. అందుకని అదే క్రేప్ అనుకోండి, పైన కాటన్ వేసిన లోపల క్రేప్ అయితే అది స్మూత్గానే ఉంటుంది. ఏమీ ర్యాషెస్ కానీ అలా ఏమీ రావండి. క్రేప్ అయితే కొంచెం సిల్కీగా ఉంటుంది కాబట్టి ముడుచుకుపోకుండా ఉంటుంది. వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసినా కూడా ఒక దగ్గరకు వచ్చేసేయటం ఉండలాగా అలా లేకుండా ఉంటుందండి. కొత్త వాళ్ళ కోసం మాత్రం ఈ విషయాన్ని షేర్ చేస్తాను. కొంతమంది కస్టమర్స్ కూడా తెలియకుండా ఎలా తీసుకోవాలి అని టైలర్స్ని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రం ఈ విషయాన్ని షేర్ చేస్తాను అనమాట. దీన్ని మాత్రం ఇట్లా డబుల్ ఫోల్డింగ్లో క్లాత్ని తీసుకుని దాన్ని సమోసాలాగా కరెక్ట్గా కార్నర్కి ఫోల్డ్ చేసేసి పైనుంచి నేను సుమారు ఒక 7 ఇంచెస్కి ఇట్లా స్కేల్తో స్ట్రైట్గా గీత గీస్తానండి. ఈ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్కి దగ్గర మార్కింగ్ చేసుకొని, అంటే స్కేల్తో గీసాం కదా, అక్కడ మిడిల్లోంచి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు నడుము చుట్టుకొలత సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సరిపోయింది అనుకుంటే ఓకే, చాలేదనుకుంటే మనం స్కేల్తో మార్కింగ్ చేసుకున్నది మరొక 1/2 ఇంచు అట్లా కిందకి దిగొచ్చు అనమాట. నడుము దగ్గర ఏమో స్టిఫ్గా ఉంటుంది, కిందకు వచ్చేసరికి గేర్ అనేది పెరుగుతుంది. ఇట్లా కట్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి. మనకి నడుము కొలత ఎంతైతే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి పొడవు అనేది బాడీ మెజర్మెంట్, ఇది లాంగ్ ఫ్రాక్ అయినా లేదంటే లెహంగాస్కైనా లేదంటే కనుక ఇప్పుడు 3 లేయర్స్ తోటి వస్తుంది కదా స్కర్ట్కైనా ఈ విధంగా కట్ చేసుకుంటే లోపల లైనింగ్ కూడా గేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూస్తానికి బౌల్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి పొడవు ఎంతైతే కావాలో నడుం దగ్గర నుంచి అంతవరకు మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇది క్రాప్ టాప్ స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగుంటుంది, లేదంటే అసలు మెయిన్ టాపే దీనికి అటాచ్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకున్నారంటే చూస్తానికి బాగుంటుంది. ఈ కింద వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ లాగా వస్తుంది కాబట్టి గేర్ అనేది నీట్గా పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలాంటి అటాచ్లు లేకుండా ఉన్నటువంటి క్లాత్లోనే టాప్కి సంబంధించి మనం పొడవును కట్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రైట్గా పెట్టాం కదా క్లాత్ని, ఇలా స్ట్రైట్గా ఇంతకుముందు పెట్టింది క్రాస్గా వచ్చింది, ఇది వచ్చేసి స్ట్రైట్గా వస్తుంది. ఇట్లా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి లైనింగ్ వేస్ట్ అవ్వదు. అదే 2 మీటర్స్లోనే కింద లెహంగాకి పైన టాప్కి కూడా క్లాత్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాడీ పొడవు, షోల్డరు ఇదంతా ఒకసారి చూసుకుని మనకి ఖర్చుల్లోకి కటింగ్ అనేది పోతుందా లేదా అనేది చూసుకున్నామంటే ఇక్కడే సరిపోతుందండి. అదే కనుక ముందే బాడీని కట్ చేసామంటే మనకి అంబ్రెల్లా కటింగ్కి రౌండ్కి రాదనమాట. క్లాత్ని ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత దీనిలో మనకు బాడీ పొడవు లూజు మెజర్మెంట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఇట్లా నేను మెజర్మెంట్ చేస్తున్నానండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే 2 మీటర్స్ క్లాత్ తోటే అది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైతే కనుక 3/4 లెహంగా లాగా సరిపోతుంది అనమాట. అంటే మోకాళ్ళ కింద వరకు 2 మీటర్స్లో ఈ క్రాస్లన్నీ కట్ చేసేసి షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ ఇక్కడ 6 ఇంచెస్ వరకు అయితే సుమారుగా సరిపోతుంది. ఇది చిన్నపిల్లకి కాబట్టి నేను చంక డౌన్ అనేది 5.5 తీసుకున్నానండి. ఇక్కడ 5.5 దగ్గర నుండి ఒకసారి మార్కింగ్ చేసుకుంటే లూజ్ అనేది లోపలికి బయటికి రాకుండా ఉంటుంది. ఇది డబుల్ చెక్కింగ్ అండి. ఇట్లా డబుల్ చెక్కింగ్ చేసుకోవటం వల్ల చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటే షోల్డర్ అనేది భుజం జారిపోకుండా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు వీడియోస్ మనం పెట్టంగానే మీకు మీ వరకు త్వరగా వస్తాయి.
అప్డేట్స్ త్వరగా వస్తాయి అన్నమాట. అది ఈ క్రాస్ ముక్కతో ఇంకా పని లేదండి, మనకున్నది బాడీకి ఇదే కాబట్టి ఇది సరిపోయింది. ఇది ఇట్లా కనుక కట్ చేసుకున్నట్లయితే 2 మీటర్స్లోనే మనకి క్లాత్ ఎలా సరిపోతుంది, ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అనేది తెలుసుద్దండి. మనకి క్లాత్ ఇచ్చారు కదా అని ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదనమాట. అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అట్లా ట్రై చేసుకుంటేనే సరిపోతుంది. చంక డౌన్ తీసాం కదా, ఇక్కడ చంక దగ్గర రౌండ్ తీస్తున్నాను. ఇదండి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. మనం వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది ఒక కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల మీ కామెంటే మాకు చాలా బూస్టింగ్ లాగా ఉంటుందండి. అంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేయడానికి మాకు ఒక అవకాశం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ చంక లోత్ అనేది ఇప్పుడే తీస్తున్నాను. ఇది క్రేప్ అని చెప్పాను కదండి, కొంచెం జారిపోతుంది. పొరలు అనేవి పైకి కిందికి రాకుండా కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే చాలు. నేను టాప్ని మెయిన్ క్లాత్ని కటింగ్ వీడియో మళ్ళీ షేర్ చేస్తాను. ఇది లైనింగ్ మాత్రమే, కింద టాప్కి అంతేనండి. ఇదే వీడియో.